హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నా ఫ్రెండ్ అండ్ గెస్ట్ ఇనయ, బిగ్ బాస్ కంటెస్టెంట్. ఇంకా చాలా ఈ మధ్యకాలంలో 3 రోజెస్ అండ్ సిరీస్లో అండ్ ఇంకొన్ని రోజుల్లో మూవీ రాబోతుంది. వాటన్నింటి మీద అండ్ తన జర్నీ గురించి నాకు తెలిసి ఇనయాని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మంచి చక్కగా జంటతో రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చారు. ఆ విషయాలు అన్నీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తన లైఫ్ జర్నీ గురించి. ఇనయ, హాయ్. హాయ్ శివ. ఎందుకు డల్ అయిపోయావు? లేదులే, నేనేం బాధపడట్లేదు. నేను చూసా కదా నన్ను, నాకు ఫుల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి ఉన్నావుగా, నవ్వుపించడానికి. థ్యాంక్ యూ. చాలా సార్లు నేను నిజంగా ఒకటి చెప్పుకోవాలి, నేను ఎన్నిసార్లు బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, మేము ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు కలిసిన శివ ఉన్నప్పుడల్లా ఆ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫుల్గా నవ్వుకొని హ్యాపీగా నన్ను నా కొంచెం దాంట్లోంచి ఇలా శివ, పవిత్ర కొంతమంది ఉన్నారు, ఇలా వీళ్ళందరూ నన్ను నా లో సిచ్యువేషన్లో నాతో ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. యా, కాఫీ తాగుతావా? అవుతాను. కాఫీ. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ వాట్ ఫ్రెండ్స్ డు. యా, ఎలా ఉంది? హ్యాపీ? యా, నౌ ఐమ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో వస్తుందని అనుకోలేదు. అవును, ఎవరైనా అనుకోరు. నేను అప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, లైక్ ఎందుకు బయట పెట్టుకుంటున్నారు, ఎందుకు అలా అంత బోల్డ్గా మీ ఇద్దరు కలిపి ఫోటోలు తీసుకోవడం అంత అవసరమా అని నేను ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ ఏం చెప్పలేదు ఆ రోజు, ఎందుకంటే నీ వాయిస్ బాగాలేదు ఆ రోజు. ప్రాబ్లం ఇప్పుడు చెప్పు. నేనైతే నమ్మాను, నేనైతే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, లైఫ్ లాంగ్ తనతోనే ఉందాం, ఇంకా నా లైఫ్ ఎండ్ వరకు తనే అనుకున్నాను. అందుకే నేను అంత స్ట్రాంగ్గా, అంత బోల్డ్గా ఐ యామ్ దిస్. నేను నా నా పార్ట్నర్ నేను చూపించుకోగలను, ఎందుకంటే నేను తనే లైఫ్ లాంగ్ అని నమ్మాను. కానీ అది పెద్ద నమ్మక ద్రోహం చేశారు నాతో. ఎందుకు అంటే ఇట్స్ నాట్ నేను నా సర్వం ఇచ్చినా కూడా అవతల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, నన్ను ఫేమ్ కోసం, మనీ కోసం కానీ ఇంకా కొన్ని దానికోసం యూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మాస్క్ బయటపడిపోతుంది కదా. 9 నెలల్లోనే బయటపడిపోయింది. మరి లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామని చెప్పారు. నేనైతే నమ్మేశాను, అది నా తప్పు. బేసికలీ నేను ఐ మీన్ డీప్ లవ్ షిట్ బుల్షిట్ అన్ని, అదంతా రాంగ్. బేసికలీ దట్ ఈస్ నాట్ ఎ ట్రూ లవ్. బేసికలీ అది ఒక సైడ్ నుంచి ఉంటే అవ్వదు కదా, ఇద్దరికి సేమ్ ఒపీనియన్స్ ఉండాలి కదా, ఇద్దరికి ఉంటే బాగుండేది. నేను కూడా కంటిన్యూ ఉంటే బాగానే ఉండేదని అనుకున్నాను. కానీ మోసం అంటే ఏంటి? నేను దాంట్లో చూసాను 4 గాజులు అమ్ముకోవడం, ఏంటి ఇదంతా కదా? ఎంత అసలుకి యూట్యూబ్లో క్యాప్షన్స్ ఎలా పెడతారంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి, సో నా గోల్డ్ అని తీసేసి 4 గాజులు హైలైట్ అయిపోయింది. సో గోల్డ్ తీసేసి అమ్మేసి దాన్ని డబ్బులు తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అది కూడా ఆ పర్సన్ వల్లనే స్టాప్ అయిపోయింది బేసికలీ. దాంట్లో 4 గాజులు కూడా పోయాయి. అంటే 2 గాజులు అమ్ముకోవడం చూసాను, నీది 4 గాజులు. అది ఏంటి యాడ్ ఉంటుంది కదా, 2 ముఖేష్ 2 గాజులు అమ్ముకున్నాను, నా 4 గాజులు పోయాయి సార్. నేను ప్రేమను నమ్ముకునే బదులు వేరే ఏదైనా పదార్థాలు నమ్ముకొని ఉంటే కూడా ఏం అవ్వదేమో. మొత్తం డబ్బులన్నీ లాస్ అయిపోయినా? డబ్బులు పోయాయి. ఎంత ఉండొచ్చు? అది వదిలేదు. నేను ఇంకా డబ్బుల గురించి నేను ఆ పర్సన్కి బ్రేకప్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పా, నీకు ఇంకేం కావాలి, నీకేం సెటిల్ చేయాలి, నీకు సెటిల్మెంట్ చేస్తాను, మళ్ళీ నాకు మొహం చూపించద్దని చెప్పాను. నీకు ఎంత కావాలి చెప్పు, నీకు మొన్ననే ఇచ్చిన డబ్బులు, ఇంకా ఎంత కావాలి, చచ్చేంత వరకు నిన్ను నీ ఫ్యామిలీని చూసుకోమన్నా నేను నెలకి ఇంత పంపించేస్తాను, నా మొహం నాకు నీ మొహం చూపించద్దని. అయినా ఎంత బోల్డ్గా తయారవడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? నేను నార్మల్ లైఫ్ లెసన్స్, నా లైఫ్ నాకు చాలా నేర్పించేసింది. నా దగ్గర ఎవరు చాలా రోజులు యాక్ట్ చేయలేరు. బేసికలీ నాలాంటి ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ దగ్గరనే ఎంత చేశారంటే, నేను ఎక్కడో ఒక వీక్ అని అనిపించింది. అది ఎమోషనల్గా లవ్ దగ్గర వీక్. బేసికల్లీ దట్ ఈస్ ఏంటి అంటే, నేను దీని గురించి కూడా చాలా రీసెర్చ్ చేశాను. బేసికల్లీ ఇంట్లో నుంచి మనకి లవ్ దొరకనప్పుడు, పేరెంట్స్ దగ్గర నుంచి రానప్పుడు, సమ్హౌ వీ వాంట్ దట్ వీ
ఎవరు అలా ఉంటది. కొంచెం కేర్ చూపిస్తే కేర్ ఫాస్ట్‌గా అటాచ్ యాహ్! అయిపోతారు. అది నాకు అది ఇప్పుడు నాకు అది కూడా పోయింది. ఇప్పుడు ఐ డోంట్ హావ్ ఎనీథింగ్. నౌ ఐ యామ్ మోర్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్ ఇప్పుడు. నేను యాక్చువల్లీ ఈ క్వెషన్ నిన్నే అడగాలి. శివాజీ గారు రీసెంట్‌గా యాక్ట్రెస్‌ల మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సామాన్లు మీద. లైక్ నువ్వు వేసే డ్రెసెస్, నువ్వు ఇన్‌స్టాలో పెట్టే పోస్ట్‌లకి దానికి లింక్ ఉంది. నేను అడిగితే నువ్వేం చెప్తావు దీనికి సమాధానం? ఆబ్వియస్లీ నేను ఒక వుమన్‌గా, ఇండస్ట్రీలో ఉన్న వుమన్‌గా నేను ఆన్సర్ ఇవ్వాలి ఈ క్వెషన్‌కి. ఎందుకంటే ఆయన చెప్పింది బట్టల గురించి మాట్లాడడం తప్పు. అది కూడా దాన్ని ఒక పర్సన్‌ని తనేసుకున్న బట్టలని బట్టి జడ్జ్ చేయడం పెద్ద తప్పు. అలా అనుకుంటే ఇప్పటివరకు జరిగిన రేప్ కేసెస్‌లో ఎవ్వరు షార్ట్ డ్రెస్‌లేసుకొని, మిడ్డీలేసుకొని తిరిగే, చెడ్డీలేసుకొని తిరిగే వాళ్ళని రేప్ చేయలే. బుర్కాలో ఉన్నా కూడా రేప్ చేసి చంపేసిన వాళ్ళు చాలా సంఘటనలు ఉన్నాయి మన మన తెలుగులో. హ్మ్. హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్‌గా చూసినా కూడా, ఇండియాలో చూసుకున్నా కూడా హ్మ్. చాలా కేసెస్‌లో ఇట్స్ నాట్ అబౌట్ ద డ్రెసెస్. అలాంటి 'నిర్భయ' కేసులో కూడా ఉంది కదా! ఆమె నార్మల్ చుడిదార్ ఏసుకొనే వెళ్ళింది. హ్మ్. బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెన్ ఈజ్ నవ్ 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 ఇట్స్ రాంగ్. బట్టలు ఇలా వేసుకుంటే అలా, అలా వేసుకుంటే ఇలా కాదు. వాళ్ళు చూసే విధానమే తప్పు అంటున్నా నేను. హ్మ్. నేను దీనికి కూడా ఎందుకు తను చెప్పింది తప్పు అని నేను ఎందుకు స్ట్రాంగ్‌గా వాదిస్తానంటే, నిధి అగర్వాల్ గురించే మాట్లాడారు. నిధి అగర్వాల్ ఆ ఫంక్షన్‌లో నుంచి తను డ్రెస్ వేసుకొని వెళ్ళిన దాని గురించి కామెంట్ చేశారాయన. హ్మ్. అక్కడ నిధి కాకపోయినా హ్మ్. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా హ్మ్. అలానే తను ఎలాంటి మంచి డ్రెస్ ఏసుకెళ్ళినా కూడా అలానే జరిగేది. హ్మ్. మాబింగ్ జరిగేది. ఎందుకు అంటే అంతే ఆడియన్స్, ఫ్యాన్స్ ఎప్పుడు ఎలా వస్తారో సెలబ్రిటీల మీదకి తెలీదు. హ్మ్. జరిగేది. దానికి డ్రెస్ సెన్స్‌కి సంబంధం లేదు. హ్మ్. తను చీర కట్టుకొని ఉంటే ఇంకెవ్వరు తన దగ్గర రారు. తన దగ్గర నుంచి అంత మాబింగ్ జరగదని చెప్పి అనుకుంటున్నారా? జరుగుతది. ఎందుకు తెలుసా? హ్మ్. నేను దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇండస్ట్రీలో ఉండే పాయింట్సే చెప్తాను. హ్మ్. హ్మ్. ఈ సొసైటీలో మెన్‌కే సేఫ్ లేదు. సెలబ్రిటీస్ అయినా ఎందుకంటే బాలయ్య బాబు గారు ఒక ఫ్యాన్‌ని కొట్టారన్నారు. నేను బాలయ్య బాబుకి ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఆయన ఫ్యాన్‌ని కొట్టలే. ఆయన ఎవరో ఏదో తప్పు చేయకుండా తనెందుకు కొట్టుంటారు? అవతల అలా ఫ్యాన్ మాబింగ్ జరిగినప్పుడు అతను ఎవరో ఏదో తప్పు చేశారు కాబట్టి ఆయన కొట్టారు గదా! హ్మ్. మెన్ కాబట్టి ఆ సిట్యుయేషన్ అంత సూపర్‌గా హ్యాండిల్ చేశారు. హ్మ్. ఇప్పుడు తనకి అమ్మాయికి అంతమంది సెక్యూరిటీ గార్డ్‌లున్నా హ్యాండిల్ చేయలేకపోయారు. అవును. అవును. కానీ బాలయ్య బాబు గారు సూపర్ స్ట్రాంగ్. అందుకే జై బాలయ్య ఆల్‌వేస్. అదే అంటే దీని గురించి ఎవరు చెప్పారు తెలుసా? పూరి జగన్నాథ్ గారి ఇంటర్వ్యూ ఒకటుంది. హ్మ్. ఆ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారు హ్మ్. బాలయ్య బాబు గారిని అందరూ తప్పు పడతారు. హ్మ్. అసలుకి అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు ఈ సిట్యుయేషన్ గురించి. హ్మ్. ఎందుకు అంటే ఒక సెలబ్రిటీ బయటకొస్తే హ్మ్. ఒక ఫ్యాన్స్ అని చెప్పి వస్తారు. ఫ్యాన్స్‌ని నేను తప్పు పట్టట్లే. దాంట్లో ఎవడు ఎలా ఉంటాడో తెలీదు కదా! మగవాళ్ళకి అంటే లైక్ అబ్బాయిలకి కూడా వాచెస్ తీసుకెళ్ళిపోవడం, పర్సెస్ తీసుకెళ్ళిపోవడం, ఫోన్స్ కొట్టుకుపోవడము, బట్టలు చింపేయడము, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్‌కే జరిగాయి ఇలాగా. హ్మ్. ఎందుకు అంటే ఇలా ఆడియన్స్‌లోంచి ఎవరు ఎలా వస్తారో తెలీదు. హ్మ్. మెన్‌కే సేఫ్ ఉండదు. హ్మ్. అలాంటప్పుడు ఉమెన్ ఏసుకెళ్ళిన బట్టల గురించి అన్ని మారిపోతుందని చెప్పడం అసలు ఏ విధంగా అయినా కరెక్టా? హ్మ్. 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 ఏ యాస్పెక్ట్‌లో కరెక్ట్ కాదది. అవును. అవును. అండ్ దాంట్లో బూతులు కూడా యాడ్ చేసి మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. హ్మ్. హ్మ్. అవును. అంటే ఇప్పుడు శివాజీ గారి మాటలు తప్పు. కానీ జనాలందరూ శివాజీ మాటలని సపోర్ట్ చేస్తున్నారు. ఆ 2 మాటలు తప్ప. అది ఆ సొసైటీ కూడా ఎలాగైపోయింది అంటే, హ్మ్. ఆయన బట్టలు అలా వేసుకెళ్ళకపోవడం కరెక్ట్ అని చెప్పి ఈళ్ళు కూడా నమ్మేస్తున్నారు. ఇదంతా పేట్రియార్కీ సొసైటీ. మెన్ రూల్డ్ బై వుమన్ సొసైటీ బేసికల్లీ. అలా ఏం లేదే. అలానే ఉంది. ఆయన ఎందుకుండదు? మంగపతి క్యారెక్టర్‌లోనే ఉండిపోయాడు కదా! ఆ మంగపతిలో ఎలాగా బిహేవ్ చేశాడో, ఇక్కడ బయటకొచ్చి కూడా అలానే ఉండాలంటే జరగదు. హ్మ్. అందుకే అంటే లైక్ నాలాంటి అని చెప్పను. అనసూయ లాంటి బోల్డ్ వుమెన్ స్టాండ్ తీసుకున్నారు. వుమెన్ అందరి ముందు మాట్లాడడానికి ఆయన తరపు నుంచి. హ్మ్. హ్మ్. అయినా కూడా ఆవిడని కూడా తప్పు పడతది ఈ సొసైటీ. హ్మ్. ఎందుకు ఆమె వుమెన్ గురించి ఏదైనా మాట్లాడితే ఆయన నిన్ను అనలేదు గదా! హ్మ్. అంటే ఇప్పుడు ఒకరు ఒక 10 మందిని ఉద్దేశించి అన్నప్పుడు, ఆ 10 మంది మాట్లాడలేకపోవచ్చు. కానీ హ్మ్. ఒకరు మాట్లాడినా అందరికీ చెల్లుతది కదా! అవును. అవును. అలా అనసూయ గారు కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని హ్మ్. స్ట్రాంగ్‌గా షీ కెన్ స్పోక్. దట్ ఈస్ ఓకే. దాన్ని ధైర్యం అంటా నేనైతే. ఆ! బోల్డ్‌గా మాట్లాడడం అంటా. హార్స్ రైడింగ్ నేర్చుకున్నావా ఏంటి? ఈ టాపిక్కే అవ్వలేదు. నువ్వు ఎందుకు మధ్యలోకి బయటకొచ్చేస్తున్నావు? ఇంకా పోయి టాపిక్ చాలా ఉంది చెప్పు. చెప్పు. మాట్లాడడానికి. చెప్పు. ఇప్పుడు నేనొకటి చెప్తాను. హ్మ్. మన ఇండియన్ కల్చర్‌లో హ్మ్. చాలా దగ్గర చూసినా కూడా చాలా టెంపుల్స్ గాని అక్కడ నువ్వు పాత శిల్పాలని చూసినా కూడా హ్మ్. వుమెన్ ఎంత అందంగా చెక్కుంటారు. హ్మ్.
అవును. అంటే ఇప్పుడు వాళ్ళు అలాంటి బట్టలు వేసుకున్నట్టే కదా. అప్పుడు సొసైటీ వీళ్ళని వల్గర్ అని చెప్పలేదే. ఉమ్, అది మన ఇండియన్ కల్చరే కదా. ఉమ్, అండ్ మన ఇండియాలో ఉమ్, ఒక 100 ఇయర్స్ ముందు, లైక్ 100 ఇయర్స్ ముందు జనాల్ని చూపించాలంటే ఎలా చూపిస్తారు? ఉమ్, మన స్వాతంత్రం రాకముందు సినిమాల్లో వాళ్ళని చూపించాలంటే ఎలా చూపిస్తారు ఉమ్. చెప్పు? అవును. పొన్నియిన్ సెల్వన్లో దాంట్లో ఊర్లో ఉండే వాళ్ళనంతా ఎలా చూపించారు రాజుల కాలంలో ఉమ్, వాళ్ళందరినీ? ఉమ్, ఉమ్, ఉమ్. వితౌట్ బ్లౌజ్ సారీ వేసుకొని అది ఇప్పటికీ ధోతిలా ఇప్పటికీ కట్టుకొని ఉన్నారు శ్రీకాకుళం సైడ్. ఇప్పటికీ ఉన్నారు కదా. అంటే అది కల్చర్, మన ఇండియన్ కల్చర్ కదా అది. ఉమ్, అప్పుడు వాళ్ళు అప్పుడుండే మెన్ సొసైటీ వాళ్ళని వల్గర్ గా చూడలేదు కదా. ఉమ్. ఇప్పుడుండే మెన్కి బుద్ధి లేదా? వల్గర్ గా ఎందుకు చూస్తున్నారు? మీ కళ్ళే తప్పు, మీ పర్స్పెక్టివ్ తప్పు, మీరే కరెక్ట్ గా చూడట్లేదు బేసికల్లీ. చూస్తున్నారని ఎవరు చెప్పారు? చూస్తున్నారు కాబట్టి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు కాబట్టే కదా తను అలా చెప్పింది. వేసుకునే బట్టల గురించి చెప్పారు కదా. ఉమ్, అంటే 100 ఇయర్స్ ఉన్న మెచ్యూరిటీ కూడా ఇప్పుడు జనాలకి లేదు, వెళ్ళిపోయిందా? మీరు మన సొసైటీలో ఇప్పుడు ఏంటి అంటే మోడర్న్ సిటీలు ఎదుగుతున్నాయి కానీ జనాలు అయితే వాళ్ళ మైండ్లో నుంచి పడిపోతున్నారు. వాళ్ళ మైండ్ ఎదగట్లే, మెచ్యూరిటీ రావట్లే బేసికల్లీ. ఉమ్. వరల్డ్ ఎక్కడికి వెళ్తుంది? ఎన్ని పెద్ద పెద్ద జరుగుతున్నాయి, పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి సొసైటీలో. అవును. అదంతా కాదు, ఇంకా వీళ్ళకి ఇంకా అమ్మాయి వేసుకునే బట్టల దగ్గర ఆగిపోయారంటే మీరందరూ అస్సలకి ఏం చెప్పాలో. నీకు బాగా హట్ అయినట్టుంది. నేను చాలా హర్ట్ అయ్యాను. ఇంకా నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్తాను. ఉమ్, అసలు ఇండియాలో బ్లౌజ్ కల్చర్ ఎప్పుడు వచ్చింది? తెలీదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక. ఉమ్. ఇది ఒక థియరీ ఉంది, థియరీ కాదు, దిస్ ఈజ్ రియల్ యాక్చువల్లీ. అవును, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వచ్చాక నేను సుభాష్ చూసా. చంద్రబోస్ వాళ్ళ సిస్టర్ అవునవును. ఆ ఎలైట్ కమ్యూనిటీలోకి జాయిన్ అవును. అవ్వడానికి, లైక్ వాళ్ళు వెళ్ళి కలవాలన్నా మాట్లాడాలన్నా ఉమ్, చీప్గా చూస్తున్నారు సంథింగ్, ఏదో వాళ్ళ స్టైల్ వేరు కదా బ్రిటిష్ స్టైల్. వాళ్ళలో కలవడానికి తను శారీ మీద బ్లౌజ్ వేసుకోవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత స్లోగా ఇండియన్లో బ్లౌజ్ కల్చర్ స్టార్ట్ అయింది. అవునవును, అది యు చూసాను. నో వాట్, చూసా. మనము బ్రిటిష్ వాళ్ళని చూసి బ్లౌజ్ వేసుకోవడం నేర్చుకున్నాక ఆ కల్చర్ స్టార్ట్ అయింది. వీళ్ళు మాట్లాడుతున్నారు బట్టల గురించి. వాహ్, ఉమ్, ఏం మాట్లాడుతున్నారు బట్టల గురించి ఉమ్. మన ఇండియాలో ఇంకా మాట్లాడితే వాళ్ళకి నాకు అసలు కాదు, నార్మల్గా నేను నార్మల్గా కప్పుకోవడం తప్ప, నార్మల్గా మంచి పద్ధతిగా వెళ్ళడం తప్ప, జస్ట్ ఆస్కింగ్. ఓ చీర కట్టుకొని బ్లౌజ్ వేసుకొని మంచిగా పద్ధతిగా ఉండడం కానీ లేకపోతే అని అంటారు కదా, లైక్ అది అలా వెళ్ళడం తప్ప, అలా ఉండడం తప్ప. సరే మూవీస్ తీస్తున్నారు, మూవీస్లో అన్ని పద్ధతిగానే తీస్తున్నారా? లేదు కదా. ఎలా కావాలంటే అలా డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయిందా? ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి వేసుకుంటారు కదా. ఇప్పుడు అది నువ్వు అలా వెళ్ళడం తప్ప అంటే తప్పు కాదు, అలా కూడా వెళ్ళొచ్చు. డ్రెస్సింగ్ అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్సనల్ ఒపీనియన్. వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకుంటారు. ఇంకొకరికి నచ్చినట్టు, ఇంకొకరికి కావాల్సినట్టు మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు ఏం చూస్తారు, మీరు ఎలా చూస్తారు అని చెప్పి మేము బట్టలు ఏం వేసుకొని వెళ్ళట్లే అమ్మాయిలు ఎవరు. అంటే లైక్ ఇప్పుడు ఆయన కొన్ని వర్డ్స్ని తప్పు పడుతున్నారు కదా. లైక్ మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలి అంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయ్యింది. ఎవరు క్వశ్చన్ చేయలేదు అంటే ఆమె కామన్ అమ్మాయినా, కామన్ ఆవిడేనా? అదే మన సొసైటీ ఉంది కదా, ఇది అంతా పిఆర్ గేమ్స్. ఇక్కడ అర్థమవుతుందా నీకు? ఆ మూవీ ఉంది కాబట్టి ఆయన పిఆర్ గురించి, వాళ్ళ పిఆర్ టీమ్ మూవీని ప్రమోట్ చేయడానికి చేస్తారేమో. అది కూడా ఒక పర్సెప్షన్ ఉండొచ్చు మేబీ. కానీ సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితే మాత్రం మీడియా కూడా స్ట్రెస్ చేస్తుంది. కామనర్ మాట్లాడితే స్ట్రెస్ చేయదు. కామనర్ ఏమైనా మాట్లాడొచ్చు, కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్. సెలబ్రిటీ చేస్తే తప్పు, కామనర్ చేస్తే తప్పు కాదా? అంటే ఇప్పుడు శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఆబ్వియస్లీ నేను రెండు వైపులా మాట్లాడాలి. నేను ఇప్పుడు శివాజీ గారు చెప్పిన కామెంట్స్ తప్పే, అలానే ఆ చెప్పిన కామెంట్స్ కూడా ఆయన ఇప్పుడు నువ్వు రీల్ చెప్పావు కదా, ఆ రీల్లో చేసిన వాడు తప్పే. వాడిని ఎందుకు సొసైటీ అడగట్లేదు ఇంకా? ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను, నువ్వు అడగకపోతే నేను దీని గురించి మాట్లాడను కదా. ఎందుకంటే నా లైఫ్లో బొచ్చడు నడుస్తుంది, నాకు దానికే టైం లేదు. అండ్ నా మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి, నాకు దానికే టైం లేదు. నువ్వు అడిగావు ఈ క్వశ్చన్కి, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆన్సర్ ఇచ్చాను. లేకపోతే నాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు తెలుసా సెలబ్రిటీలని అంటే తప్పు అని ఎందుకు పడతారు తెలుసా? సెలబ్రిటీ చెప్తే నలుగురు వింటారు, ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో ఉన్నారు, 4 సినిమాలు చేస్తున్నారు, ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు, సినిమా ఇన్ఫ్లుయెన్స్ జనాలకి ఉంటుంది కాబట్టి సినిమా వాళ్ళు చెప్తే నలుగురికి వెళ్తుంది. కానీ ఒక కామనర్ ఎంత చేసినా ఎంతవరకు వెళ్ళగలుగుతాడు చెప్పు? ఆ రీల్ వైరల్ అయ్యింది, కొన్ని రోజులు అందరు ఉండదు. కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ లాంగ్ అది అట్లనే ఉంటుంది కదా, ఒక మచ్చనే కదా.
సెలబ్రిటీ అనే హోదాని జనాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అడుగుతారు జనాలు. హార్స్ రైడింగ్ దాని గురించి అడిగా. అది ఎందుకు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? నాకు చాలా ఎందుకు అంటే మా తాతయ్యకి హార్సెస్ ఉండేవి మా ఊర్లో, మా డాడీ వాళ్ళ ఫాదర్కి. సో వీళ్ళందరికీ హార్స్ రైడింగ్ వచ్చు. సో మా ఫ్యామిలీలోనే ఉంది, హార్సెస్ ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. సో నాకు ఇంట్రెస్ట్. సో మా తాతతోనే గుర్రాలన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ ఈ జనరేషన్లో నేనైనా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది, అది మనసులో ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది, నేను నేర్చుకున్నా. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి ఏంటి అంటే నాకు ఎవరొద్దు, నాకు లైఫ్లో ఎవరు లేరు, నాకు నేనే. సో నేను ఖాళీ ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ చచ్చిపోతా కదా. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్, న్యూ స్కిల్స్ ఐ వాంట్ టు లెర్న్. తర్వాత చాలా కొత్త విషయాలు చేయాలి, క్రేజీ చేయాలి. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఐ వాంట్ టు డూ క్రేజీ. కాదు, ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తారు కదా, ఎగురుతూ ఉంటాం కదా, నొప్పి పెట్టదు బ్యాక్ పెయిన్ వస్తుంది. అది ఆ కుర్చీ కూడా చాలా రాడ్ లాగా ఉంటది. ఏం లేదు, ఒక కర్ర పెట్టుకొని మా గైడ్ తను నేర్పించారు. ఇంకొంతసేపు నేను చేయకపోతే నన్ను కొడతాడేమో అనిపిస్తుంది నాకు. అవునా? అంత స్ట్రిక్ట్ ఉంటుందా? చాలా స్ట్రిక్ట్ ఉంటారు. మై గురు చాలా స్ట్రిక్ట్ గా నేర్పిస్తారు. నేను నార్మల్ గా హార్స్ ని తీసుకొని వాక్ వెళ్ళిపోతాను, హార్స్ లో నార్మల్ గా వెళ్ళిపోతాను. బట్ ఐఎమ్ నాట్ ఎ ప్రో రైడర్. ఇప్పుడు హార్స్ రేసింగ్స్ లో అంత ప్రో రైడర్స్ ఉంటారు, అంత ప్రో కాదు. నేను హార్స్ మీద కూర్చొని హార్స్ ని తీసుకొని వెళ్ళగలను, నడిపించగలను, అక్కడ వరకు వచ్చాను. ఇంకా దాంట్లో లెవెల్స్, స్టేజెస్ ఉంటాయి. సో నేను దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేమ్స్ ఆడతా దాంట్లో. పోలి అంటారు. అవును, పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. సో చెప్పు. సో పోలో ఛాంపియన్ అవ్వాలి అంటే లైక్ అంతా లేదు, దాంట్లో మొత్తం వెళ్ళిపోతానేమో. పోలో అనే గేమ్ ఉంది దాంట్లో. అంటే లైక్ ఆ హార్స్ రేస్ అంత నేర్చుకున్న తర్వాత పోలో ఉంటుంది, హార్స్ రేసింగ్స్ ఉంటాయి. దానికంటే ఒక సపరేట్ ఒక వరల్డే ఉంది. నేను ఇందాకే అడగాల్సిన క్వశ్చన్, ఎందుకే నార్మల్గా అంటే లైక్ ఏ డ్రెస్సెస్ వేసుకున్నామో తెలీదు, అదే లైక్ ఏం వేసుకున్నానో తెలీదు, ఎలా ఉన్నావో అలా ఫొటోస్ ఎందుకు అంత రాగా పెడతావు ఇన్స్టాలో? అంత రా ఎందుకు? ఏమైనా ఆఫర్స్ వస్తాయా? ఇన్స్టా వల్ల అయితే నిజంగా రావు. నేను చేస్తుంది జిమ్ ఒకటే. నాకుండే ఇప్పుడు ఒక హ్యాపీనెస్ ఏదైనా ఉంటే జిమ్కి వెళ్తున్నా. జిమ్కి వెళ్ళడం వల్ల నాకు హ్యాపీగా అనిపిస్తుంది. జిమ్కి వెళ్తే ఒక సపరేట్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. బికాజ్ మనం ఇలా ఉన్నాం, ఇలా మారుతున్నాము. మన బాడీ లైక్ ఏంటి అంటే, నువ్వు డబ్బులు ఇచ్చి ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు, కానీ బాడీని కొనలేం కదా. మన బాడీ రాదు కదా, డబ్బులు ఇస్తే మారదు కదా, డబ్బులు ఇస్తే అందరికి 6 ప్యాక్లు రావు కదా. డబ్బులతో ఏదైనా కొనొచ్చు. డబ్బులతో కొనలేనిది ప్రేమ అంటారు కదా. దాంతో పాటు ఇంకొక థింగ్ నేను ఏమంటానంటే, మన బాడీ. ప్రేమని కూడా కొనేసేయచ్చు ఈ కాలంలో చెప్పాలంటే. బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టు. సో అందుకే డబ్బులతో కొనలేని ఒకే ఒక్కటి ఏంటంటే మన శరీరం. అదో మనం ఎప్పుడు దాన్ని డబ్బులు పెట్టి కొనలే, దాన్ని డబ్బులు పెట్టి చేయించలేము, మార్చలేము. దాన్ని జిమ్లో మార్చుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో అందుకే నేను జిమ్ వెళ్ళిన జిమ్ ఫొటోసే పెడతాను అంతే, ఇంకేం లేదు నా లైఫ్లో, ఏం మిగల్లే. ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళావా? వెళ్ళా. అవునా? ఫుల్ వెళ్ళా డిప్రెషన్లో. బట్ నేను ఎప్పుడు మరీ అంత లో అయిపోయేది అయితే అంతలాగా అది ఇనాయానే కాదు, అంత లో అయిపోయి చచ్చిపోయే రకం అయితే ఇనాయా కాదు. ఈ మధ్య 3 రోజెస్లో లైక్ ఇంకో కొన్ని సినిమాల్లో, సర్లే నువ్వు ఫ్రెండ్ అయిన పేర్లు మర్చిపోవా నాకు తెలుసు. మళ్ళీ భైరవం, శివం బజే, జాట్, 3 రోజెస్, ఇన్ని మూవీస్ ఎప్పుడు చేసినవి ఇవన్నీ? లాస్ట్ ఇయర్ నుంచి చేసావు. లైక్ నువ్వు లాస్ట్ టైం నాకు ఎప్పుడు చెప్పినట్టు గుర్తు, నేను లీడ్ రోల్స్ కోసమే మ్యాక్స్ ట్రై చేస్తాను అని చెప్పావు. లీడ్ రోల్స్ కాదు, నెగిటివ్ లీడ్స్, యాంటాగనిస్ట్. ఎందుకు? మనము చాలా క్లారిటీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఎంతమంది రావట్లేదు, ఎంతమంది ఫుల్ రెడీగా ఉన్నారు ఏం చేయడానికైనా. 16 yearsకే వచ్చేస్తున్నారు. చాలా లైక్
ఇట్స్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఇప్పుడు మన తెలుగు అమ్మాయిని బిగ్ బాస్ తర్వాత మళ్ళీ నాకు లీడ్ రోల్స్ ఇవ్వమని చెప్పి నన్ను అడిగితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో నన్ను. అంతే. ఉండను నేను, ఇంకా కనిపించను. ఉమ్, నేను అందుకే క్యారెక్టర్స్ చేశాను అన్నిట్లో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ ద క్యారెక్టర్స్. ఎందుకంటే నేను యాక్టింగ్ నన్ను చేయగలను, నాకు నమ్మకం ఉంది. సరే నేను క్యారెక్టర్స్ చేసుకుంటాను, నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవ్వండి అని అనుకున్నాను. ఇంపార్టెంట్ కాకుండా ఇలా వచ్చి ఇలా ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వెళ్ళిపోయిన మూవీస్లో తెలియట్లే ఇలా ఇచ్చారు. ఉమ్, అయినా చేశాను. సరే కొన్ని లీడ్ రోల్స్ వచ్చాయి. కొన్ని ఈటీవీ విన్‌లో ఒకటి 'మధుశాల' అని ఉంది. ఇంకొకటి 'క్రాంతి' అని 'ఆహాలో' ఉంది. కానీ అవి ఏంటంటే అంత వెల్ ప్రమోటెడ్ కాదు. ఓటీటీ మూవీస్ రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయినట్టు ఎవరికీ తెలీదు. ఉమ్, ఉమ్, సో, అలా ఉన్నాయి. ఇంకా, ఇంకా 'త్రీ రోసెస్' ఏంటి అంటే వెబ్ సిరీస్ కాబట్టి దానికి ఇప్పుడు ఈ ప్రమోషన్ బాగుంది కాబట్టి నా క్యారెక్టర్ కొంచెం బయటకొచ్చింది. అండ్ దాంట్లో కూడా ఏంటి అంటే ఒక డ్యువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్. ఉమ్, ఉమ్, దాంట్లో కూడా లీడ్ కాదు నేను చేసింది. ఒక కామెడీ రోల్, హర్ష పక్కన, వైవ హర్ష పక్కన నాది ఒక డ్యువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాను. లైక్ ఇప్పుడు ఆఫర్స్ కావాలి వెళ్ళి అడుగుతావా నువ్వే? మనకి ఒక కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ పక్కన పెట్టేసి కొన్నిసార్లు సార్ ప్లీజ్ సార్ నేను బిగ్ బాస్ అని నన్ను చూడకండి, నేను పర్ఫామ్ చేయగలను, నేను యాక్ట్ చేయగలను, మీకు కావాలంటే ఆడిషన్ చేసి చూపిస్తాను, మీరు చెప్పండి సార్ నేను ప్రిపేర్ అవుతాను, కావాలంటే నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, నేను క్యారెక్టర్స్ కూడా చేస్తాను, నేను లీడ్ చేస్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని నేనే వెళ్ళి అడుక్కుంటాను. కాదు ఇప్పుడు ఇందాక నుంచి మాటల్లో నాకు బిగ్ బాస్ నుంచి అని చూడకండి, బిగ్ బాస్ నుంచి అని చూడకండి. ఈ బిగ్ బాస్ వాళ్ళు అంత లాస్ అయ్యావా? నేను లాస్ అవ్వలేదు. బిగ్ బాస్ నుంచి ఎవరిని మూవీ ఇండస్ట్రీలో తీసుకోవట్లేదు. చాలా మంది పెద్ద పెద్ద కో డైరెక్టర్లు వాళ్ళందరూ బిగ్ బాస్ అంటే ప్రొఫైల్ పక్కన పడేయండి అంటారు. ఏ నిజం. ఎందుకు? అంతే, బిగ్ బాస్ వాళ్ళని మూవీ ఇండస్ట్రీలో యూ కాంట్ సీ బిగ్ బాస్ పీపుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎవరున్నారు సినిమాలో చెప్పు? యాక్టర్ అవుతా ఎవరు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు నేను యాక్టర్ అవుతా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను యాక్టర్గా మంచి యాక్టర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మరి అంటున్నారు కదా. మరి కొత్తగా వచ్చే రావాలి అని అనుకునేవాళ్ళు నేను వాళ్ళకి ఏం చెప్పలేను. నేను బయటకు వచ్చి ఇప్పుడు నేను ఎలా పడ్డానో మళ్ళీ బయటకు వచ్చాను, అలానే ఇండస్ట్రీ మారుతుందేమో కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడిప్పుడు నాకు కూడా మంచిగా లైక్ షోస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, మూవీస్ కానీ వస్తున్నాయి. మేబీ అది స్లోగా జర్నీ జరగచ్చేమో. చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పటివరకు ఒక లెక్క, దాని తర్వాత ఇంకొక లెక్క ఏమో మారుతుందేమో. అది నేను చెప్పలేను, వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది అది. కానీ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళల్లో వీళ్ళలో లెక్క పెట్టిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ ఏం అవ్వలేదు ఎవరు. బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరినీ చాలా రేర్ పీపుల్ మాత్రమే మూవీలో ఉన్నారు. కానీ నీకు బిగ్ బాస్ వల్లే కదా మంచి బెస్ట్ ఫేమ్. ఏ మూవీ వచ్చింది బిగ్ బాస్ వల్ల ఫేమ్ అంటే లైక్ సినిమాలు వేరు. సినిమాలో నేను వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళి నేను అడుక్కున్న ప్రతి ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళాను నేను బిగ్ బాస్ తర్వాత. ఐ డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఆన్ దట్ నేను చెప్పడానికి. ప్రతి మూవీ ఆఫీస్కి వెళ్ళి నేను బిగ్ బాస్ గురించి చూడొద్దు సార్, నేను చేస్తాను, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను, మీరు రెమ్యూనరేషన్ నేను ఎక్కువ తీసుకుంటాను అనుకుంటారేమో, పర్లేదు నాకు అంటే లైక్ నేను ఎంత ఇది చేసుకున్నాను అనుకున్నా మూవీ ఇండస్ట్రీలో ఉండడానికి రావడానికి అంత జరిగాయి. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి అంటే కొంచెం ఫేమ్ ఉండి ఆఫర్లు వచ్చాయంటే ఒక లెక్క, కానీ మనమే వెళ్ళి అడిగామంటే కొంచెం అడ్వాంటేజ్లు తీసుకుంటారని విన్నాను. అడ్వాంటేజ్లు తీసుకునేటప్పుడు సార్ వద్దు సార్, చిన్న క్యారెక్టర్ ఇచ్చుకోండి నేను చేసుకుంటాను. ఫేస్ చేసావా? చిన్న క్యారెక్టర్లే చేసుకుంటాను, నాకు పెద్ద పెద్ద క్యారెక్టర్లు అవసరం లేదులేండి. ఫేస్ చేసావా? అవి జరిగితే అన్ని జరుగుతాయి ఇండస్ట్రీలో, అవన్నీ కామన్, పక్కకు వదిలేసేయాలి. కానీ నువ్వు వెళ్ళి నువ్వు హ్యాండిల్ చేయగలవు మనుషులు. అది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే అది నేను బోల్డ్గా ఉంటాను, నేను ఏమైనా మాట్లాడగలను, నేను ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడతానని భయపడతారు. అలా అని కాకుండా మీడియా వల్లనే చాలా వరకు ఇప్పుడు హెల్ప్ఫుల్ అయింది, చాలా మంది అడగట్లేదు. 80% తగ్గిపోయింది బేసికల్లీ. ఓకే, నాకు ఒక డౌట్ ఉండే వినయ, ఇది పర్సనల్ కోసం. పొసెసివ్నెస్ పక్క అబ్బాయితో మాట్లాడడం వల్ల లేకపోతే వేరే అబ్బాయిలు వచ్చి నీకు కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల కపుల్స్ విడిపోతారు అని అంటే దానికి ఏం చెప్తా? గొడవలు అవుతాయి. అవుతాయి దానికి వేరే అబ్బాయిలు మాట్లాడడం వల్ల కాదు. మాట్లాడేటప్పుడు ఏముండదు, తర్వాత ఇంటికి వచ్చాక అప్పుడు అక్కడ అంతా ఏముండదు. దాన్ని వచ్చాక తర్వాత అప్పుడు కూడా కాకుండా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడో వచ్చే ఒక గొడవలో అవన్నీ ఇన్వాల్వ్ చేసి గొడవ పడి మాట్లాడతారు కదా, మానిపులేటివ్ పీపుల్ అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విడిపోతారు.
ఇంకొకటి మీ బ్రేకప్కి రీజన్ కొట్టడం ఏమైనా జరిగిందా? లేదు అంత సినిమా లేదు, నన్ను తిట్టడం? జరిగింది. ఏమని తిట్టారు? ఈ కాల్డ్ మీ బిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాడ్ ఆఫ్ పీపుల్. ఒక పెళ్ళికి వెళ్ళి ఉంటే అక్కడ తెలుగులో తెలుగులో. నిన్ను? అవును. అప్పుడు కోపం వచ్చింది. అదే రోజు లాస్ట్. ఇంకా ఎందుకు అన్నాడు? ఎక్స్ప్లెనేషన్ ఏమి తీసుకోలేదు? ఏం లేదు, నాకు వచ్చే ఫేమ్ని, నాకు వచ్చే ఆఫర్స్ని చూసి తట్టుకోలేకపోవడం. జ్యువెలసీ. జెలసీ. సోషల్ మీడియాలో మన గురించి, మన పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటే దిష్టి కూడా తగులుతుంది. నమ్ముతావా? దిష్టి కూడా తగులుతుంది. మేబీ అది నమ్ముతావా? దిష్టి వల్ల కూడా పోయి ఉండొచ్చేమో నా లైఫ్. అందుకే నేను సోషల్ మీడియా ఫోటోషూట్ చేయడం కూడా వదిలేసా నేను. నేను ఇన్స్టాకి ఎంత దూరంగా అంత దూరంగా ఉంటున్నాను. నేను ఈ ఇయర్ అంతా చూసుకుంటే నా ప్రొఫైల్ ఫోటో షూట్స్లే లేవు. ఎక్కడ ఏది ఏ బట్టలు మంచిగా వేసుకొని కామన్గా నార్మల్గా ఎక్కడికో వెళ్ళింది, నార్మల్గా ఉండింది, ఇవే ఫోటోలు పెట్టుకున్నాను తప్పితే ఏం లేదు. ఓకే. ఇంకొకటి జనాలందరికీ ఇనాయ ఇంటర్నేషనల్ ట్రిప్స్ లైక్ అటు దుబాయ్, యుఎస్ వెళ్ళలే, నేను యూఎస్కి వెళ్ళలే, ఎక్కడెక్కడికి యూకేకి వెళ్ళావు? వెళ్ళలే. ఎక్కడెక్కడికి వెళ్ళావు? నేను వెళ్ళింది 4 కంట్రీలకి. దానికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరుగుతుందని చెప్తారు. దుబాయ్కి వెళ్ళాను, బ్యాంకాక్కి వెళ్ళాను, తర్వాత శ్రీలంక వెళ్ళాను, ఇంకా ఎక్కడికి వెళ్ళాను, సింగపూర్, మలేషియా వెళ్ళాను, అంతే. ఎందుకు ఎందుకు కంట్రీస్కి వెళ్తారు? నార్మల్ ట్రావెల్ డౌట్. ట్రావెల్ 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 నేను దుబాయ్ వెళ్ళింది మాత్రం దట్ ఈస్ రియల్ ఎస్టేట్ పర్పస్. అక్కడ నా ఫ్రెండ్ వెళ్ళి సెటిల్ అయిపోయాడు. వాళ్ళ వైఫ్ అక్కడ ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంది. సో తన దగ్గర నేను వర్క్ యాక్చువల్గా నేర్చుకోవడానికి వెళ్ళాను. బేసికలీ రియల్ ఎస్టేట్ అక్కడ నేను కూడా చేయాలని వెళ్ళాను. ఇప్పుడు కూడా ఐ మీన్ దట్ లైక్ అది మనకు సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి కదా ఇండస్ట్రీలో మనకు అంత ఫుల్ పైసా నయ్యాత ఇండస్ట్రీ. అందుకే పక్కన ఇంకో ప్రొఫెషన్ లా దాన్ని స్టార్ట్ చేస్తాను అనమాట. సో దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఉన్నా ఇప్పుడు ప్రజెంట్. వినాయక్ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ? అందరూ నా ఫ్రెండ్సే, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. ఇదేంటి నా రామ్ సినిమా ఒకటి ఐ లవ్ యూ బట్ ఇదిలో ఉంటుంది అబ్బా. ఎందుకు ఫ్రెండ్స్? నేనేంటి అంటే నేను చాలా ఒంటరిగా నా బాధలు నేను చెప్పుకోలేను, నేను బయటకి ఉండలేను. నేను చెప్పుకుంటే కూడా ఏమవుతుంది, నాకు నేను లోగా ఫీల్ అవుతాను. నేను ఏదైనా చెప్పుకున్నాను అనుకో, నాకు నేనే లోగా ఫీల్ అవుతా, నాకే నచ్చదు. అందుకే నేను అందరికీ అన్నీ చెప్పుకోను. నేను హ్యాపీగా ఉన్నప్పుడే కలుస్తాను అందరినీ, నీ బాధలో ఉన్నప్పుడు కలవను. ఎందుకు తక్కువ అయిపోతావా? అది నా ఓన్ ఫీలింగ్ అంతే. కానీ అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నువ్వు అంటే లైక్ నువ్వు పవిత్ర ఇంకా కొంతమంది మేము కలిస్తే అయిపోయింది. ఇంకా నవ్వుతూనే 4-5 గంటలు నవ్వుతూ అయిపోతాయి. లైక్ అదే ఉండాలి సర్కిల్. అందుకే ఇప్పుడు ఫ్యామిలీ మరి బాగానే ఉన్నారు. ఫ్యామిలీ తీసుకురాలే? వస్తున్నారు వెళ్తున్నారు, అంతే. ఇట్స్ గుడ్ నౌ, అంతే. మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా చచ్చిపోవాలని నువ్వు అనుకుంటున్నాను. వద్దమ్మా, అసలు ఇలాంటి దారుణాలన్నీ మనకు వద్దు. మనము ఇంకొక 10 years తర్వాత ఆలోచిస్తా, అప్పటి వరకు ఆలోచించను. ముసలోళ్ళు అయిపోతారబ్బా. ఏం కాను, ఇంకా సెక్సీగా తయారవుతాను నేను. 2 ఏళ్ళు జిమ్ చేస్తే నేను ఇంత అందంగా ఉన్నాను, 10 ఏళ్ళు ఇంకా చేశాను అనుకో ఎలా ఉంటాను ఒకసారి ఆలోచించు. ఆ ఊహే బాగుంది కదా. అయితే మరి ఇంకా లవ్లోకి రిలేషన్లోకి అలాంటివి రిలేషన్ మనకి ఇవంతా వర్కౌట్ కాదు, అసలుకి కాదు. సినిమా జర్నీ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినావు? రిలీజ్కి ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు ఒక 11 movies. నేను మొన్న IMDb ఎందుకో ఎవరో చెప్తే IMDb వేరే వాళ్ళది చూస్తూ అది ఓపెన్ చేశాను. 11 movies ఉన్నాయి. నేనే చెప్పాను నీకు IMDb. నేను 11 movies ఎప్పుడు చేశాను అని అనుకున్నా నేను. అన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఒక 3 movies రిలీజ్కి ఉంది. ఎప్పుడెప్పుడు? January 1st ఒక మూవీ రిలీజ్ ఉంది, మదం అని చెప్పి. సో అది నేను చాలా హోప్ఫుల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలా మంచిగా వచ్చింది అవుట్కమ్, చాలా మంచిగా లైక్ నేను పర్ఫామ్ చేశానని నాకు అన్నిట్లో సాటిస్ఫాక్షన్ దొరకదు కదా. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే అంత లెంత్ క్యారెక్టర్ అంటే ఒక మూవీ అంతా ఒక క్యారెక్టర్ మీద నడిచింది అన్నప్పుడు అది నాకు నచ్చింది. అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేశాను కాబట్టి సాటిస్ఫైడ్ విత్ దట్ మూవీ. అది రిలీజ్ అయ్యే ఆడియన్స్ కూడా హిట్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. బిగ్ బాస్ జర్నీ ఉన్నారా ఫ్రెండ్స్? బిగ్ బాస్ ఫ్రెండ్స్ కలిసి ఎవరెవరు ఉన్నారో సీజన్లో గుర్తులేదు నాకు. మీకే గుర్తులేదు, జనాలకి ఏం గుర్తుంటుందా అంతే కదా. ఎందుకు?
సో బిజీ, ఐ వాజ్ సో బిజీ. ఐ ఫీల్ రిగ్రెట్ సమ్ టైమ్స్. లైక్ నాకు మా దాంట్లో మాట్లాడే వాళ్ళంటే అంతగా ఎవరు లేరు. ఒక్కటి వసంతి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత సుదీప్ అక్క అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు అంతే. ఇంకా లైక్ ఇంకెవరు గుర్తు రావట్లేదు బేసికల్ నాకు. గుర్తు రావట్లేదా? బిగ్ బాస్ తర్వాత నీ లైఫ్ ఏమైనా మారిందా? బిగ్ బాస్ తర్వాత నాకేం మారిందంటే బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్? నో, బిఫోర్ బిగ్ బాస్ లో నాకు, బిఫోర్ బిగ్ బాస్ ఐ హావ్ 4 మూవీస్ ఇన్ మై యాక్చువల్లీ హ్యాండ్. బిఫోర్ బిగ్ బాస్ నేను చూసినప్పుడు చాలా బాగున్నావు. No, before Big Boss, I have 4 movies in my hand. That time my remuneration was so crazy. బాగుండే. ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు రెమ్యూనరేషన్ ఇట్స్ టోటల్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ బిగ్ బాస్ ఐమ్ నాట్ గెట్టింగ్ గుడ్ రెమ్యూనరేషన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. కానీ బిగ్ బాస్ అయినా తెలుసు కదా. బిఫోర్ బిగ్ బాస్ చిన్న మూవీస్ అయినా నాకు రెమ్యూనరేషన్ పెద్దగా వచ్చేది. ఎందుకులే ఇంకా అది నా రాంగ్ స్టెప్ అన్ను. కానీ బిగ్ బాస్ వల్ల ఒక్కటి వస్తుంది, ఫేమ్ వస్తుంది, మూవీస్ రావు. అండ్ చాలా మందికి నెగిటివిటీ వస్తుంది. నాకు దేవుడి దయ వల్ల దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు రాలేదు, నాకు పాజిటివిటీ వచ్చింది. అవును, కొంచెం పాజిటివిటీ, కొంచెం పిచ్చిదేని వచ్చింది. అవును, అది మనకు ఉంది కదా. అది మనకు ఉంది. అంటే ఎందుకు వచ్చింది అనుకున్నా నాకు. ఏమో మనకి మన నిజంగా ఉండిపోయాం కదా అలాగా. కానీ నువ్వు నీ లైఫ్లో జరిగింది ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటావు కదా. అన్ని పెట్టుకోను, ఇంకా చాలా ఉన్నాయి. దాచినవి ఏం దాచావు? ఏం దాచావు? ఇప్పుడు నా ప్రజెంట్ ఎన్ని మూవీస్ నేను చేస్తున్నానో దాచేస్తాను కదా. ఎందుకు? వద్దు, అవి పెట్టుకుంటే దిష్టి, అది నీకు దిష్టి తగిలిపోతాను నేను. అందుకే ఎక్కడ నేను చెప్పట్లేదు ఎన్ని మూవీస్ ఉన్నాయి, ఎన్ని మూవీస్ రాబోతున్నాయని నేను చెప్పట్లే. ఇంకా ఆడియన్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా? ఏం లేదు, ప్లీజ్ నా మీద ఏదన్నా కక్ష ఉంటే నన్ను దిష్టి పెట్టి నావన్నీ చచ్చిపోయేలా చేయొద్దు. ప్రతిదీ ఏం సోషల్ మీడియాలో పెట్టినా, నార్మల్గా అమ్మాయిలతో పెట్టినా కూడా నాకు సోషల్ మీడియాలో దిష్టి వల్ల పోతుంది. నా మీద ఎందుకు అంత ఉంది జనాలకి నాకు అర్థం కాదు అసలుకి. నా మీద నేను ఏం చేసినా దాని మీదనే పడుంటారు జనాలు అందరూ. నేను ఏం చేసినా దాని మీద ఎందుకు వచ్చేస్తారు నాకు అర్థం కాదు. అసలు ఉమెన్ ఫ్రెండ్షిప్స్ నేను చాలా బెస్ట్ అనుకున్నాను. ఉమెన్ అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువు. నో, దీన్ని నేను నమ్మను. ఎందుకంటే ఒక అమ్మాయి బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు అర్థం చేసుకుంది అమ్మాయిని అర్థం చేసుకుంటది, అబ్బాయిలు అర్థం చేసుకోలేరు. నేను అర్థం చేసుకుంటా. నీతో నేను అన్ని షేర్ చేసుకోలేను కదా శివ. కొన్ని టిపికల్ టాపిక్స్ ఉంటాయి. అది ఒక ఉమెన్ టు ఉమెన్, గర్ల్ టు గర్ల్ మాత్రమే అమ్మాయి షేర్ చేసుకోగలదు. అది కొన్నిసార్లు షేర్ చేసుకోకుండా కూడా అర్థం చేసుకునే ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ ప్యూర్లీ బ్లిస్ అంట నేను. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ దొరకడం చాలా కష్టం. కానీ అలాంటి ఫ్రెండ్షిప్స్ని కూడా దిష్టి పెట్టి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఆపేసాను నేను. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఐఎమ్ సాల్వింగ్ మై ప్రాబ్లమ్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.